Telugu cinema is taught Indian. Correct. No, it's not taught, sir. We just rediscovered Hindi cinema. Even the hero of Pushpa 2 has said he's a big fan of Amitabh Bachchan. ఇంకా క్లాస్లో ఎక్కడ వెళ్ళిపోయిందంటే క్లాస్లో బ్యాక్ బెంచర్లు కొట్టుకుంటారు అనమాట. అదే మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది ఈ జోన్. ఎగ్జాక్ట్లీ అలా కాదు, జై బాబు అనాలి. What made you say I want to? ఎలా ఇచ్చా అర్థం కొట్టుకోమని. పార్ట్ 1 అంటరా, ఇప్పుడే చూసాను రా నేను. పార్ట్ 2లో రాయల్ రంబుల్. జస్ట్ చూస్తున్నాం, చూస్తుంటే ఆన్ చేసి లైట్లు ఆన్ చేసి కుర్చీ తెచ్చుకో అన్నాడు. నాకు సంబంధం లేదు భయ్యో. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ద స్పాంటేనియస్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సీరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. అసలు ఇంత స్పాంటేనియస్గా ఎప్పుడు ఏ వీడియో చేయలేదు. అండ్ ఇది లైవ్ కాదు, ఏమీ కాదు, ఇట్స్ జస్ట్ చూడండి. ఇది కాదు. The music, we have Portuguese music and మా తమనానికి ఇస్తే కొడతాడు. పిఠాపురం మ్యూజిక్ ఎవడరా పోర్చుగీస్. point of internationally, nationally, a pan-India film has to go international also. That is important for us. So I think తాత స్లీప్, అన్నకు కూడా వచ్చేస్తుంది నిద్ర. సిద్ధన్న స్లీప్, తాత స్లీప్ అవుట్. అదేంట్రా బోని కపూర్ రాయన తాతరా, తాత అంటే కూడా తప్పేంటి. ఓకే పెద్ద అయినా. Started my career almost 52 years back. 52 ఏజ్ ఉన్న వాళ్ళు తాత అంటారు. 52 కెరీర్ ఉన్న వాళ్ళు ఏమంటారు? తాతగారు. తాతగారు. తాత అనద్దు అంటాడు. అంటే అదేలే అర్థం. సి మనం గాంధీ తాతను కూడా తాత అని పిలుచుకుంటాం. ఇప్పుడు నువ్వు గాంధీ తాత, బోని కపూర్ ఒకళ్ళు అంటావు. జస్ట్ తాత అనే దానికి చెప్తున్నాను అంతే. సో నువ్వు ఆయన రిఫరెన్స్ ఎలా అంటున్నావు చెప్తున్నావు. అంతే, నథింగ్ మోర్ దాన్. ఏం జరుగుతుంది అక్క, ఏం చెప్తుంది అసలు? ద పాయింట్ సైన్స్ క్లాస్ అన్నావు కదా, పడుకున్నారు అందరూ. ఆవిడ బరోజ్ అనే సినిమాని రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. ఎవరు బరోజ్ అంటే అసలు చూద్దాం. బరోజ్ మూవీ అదిగో 2024 ఫిలిం అని వచ్చింది కదా. కాశ్మీరా టువ్వా. ఓకే 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 ఆడింది సినిమా. 28th March 2024. ఎప్పుడు వచ్చింది ఈ సినిమా? movie that is going to go, we're having a release in Russia and Spain and USA. అక్క ఫస్ట్ మలయాళం కొచ్చిలో థియేటర్లు ఫిల్ అయితే అప్పుడు అక్క మిగతాదంతా. అరే మళ్ళీ చెప్తున్నా, అక్కడ అప్పుడు జరగబోయే డిస్కషన్ కూడా నేను ఇంతకు ట్విట్టర్లో చిన్న క్లిప్ చూసా. దాని గురించే మంజుమల్ బాయ్స్ ఆడిందా, ఇది ఆడిందా, ఎలాంటి సినిమాలు ఆడి. అదే నేను అంటున్నా, ఆవిడ షీఈస్ ద మార్కెటింగ్ పర్సన్ ఆఫ్ దట్ ప్రొడక్షన్ కంపెనీ అండ్ దిస్ ఈజ్ హర్ ఫస్ట్ లెసన్ దట్ షీ విల్ లెర్న్ లేటర్ దట్ హౌ టు నాట్ మార్కెట్ ఎ ఫిలిం. అదే కదా నాగవంశరా. సినిమాకి ఏం చెప్తే జనాలు థియేటర్కి వస్తారో తెలిసి వచ్చి తేడా కొట్టిన తర్వాత సారీ ఇట్ వాజ్ అ మార్కెటింగ్ మిస్టేక్ అంటాడు. బట్ స్టిల్ ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, బట్ మిగతా అన్ని చెప్పి జరిగిపోతాయి కదా అలాగా. భయ్యా సక్సెస్ రేట్ ఎక్కువ, అసలు మామూలు సక్సెస్ రేట్ కాదు. అయినా అనుకోండి సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు డాకుకి చూసారా, ఒక పోస్టర్ లేదు, ఏమి లేదు, జస్ట్ ఏదో ప్రెస్ మీట్లకు వచ్చి అలా మాట్లాడతాడు. మార్కెటింగ్ అవుతుంది. That was when Sidhu played Tillu. He was pretty new actually, so we couldn't reach the proper audience we wanted to. So we thought the audience loved the character when it came on OTT. So we thought we'll make a sequel to it and in a bigger space and bigger span, and it worked. And it did what, like over 100 crores? Yeah, 100 crores. Yeah, and for a movie of that size, that No. So the only question that you should not ask. సిద్ధు బాగా చేస్తావు తాతగారు. ఈ సిద్ధు కాదండి, సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు, ఆయన కూడా అదే చెప్తాడు. సిద్ధార్థ్ Sidhu Jonnalagada is a very talented writer actor from Hyderabad. Okay, I'm sorry for my ignorance, but I was sleeping. I think there's only good ఎన్ని వేస్తాడు యాడ్ లీడు. నెక్స్ట్ సిద్ధార్థ్ మొహమ్మద్ వస్తుంది అనమాట. వాడండి మెడిమిక్స్ సోప్ అని వేస్తానే ఉన్నాడు రా. నెక్స్ట్ మన మొహమ్మద్కి వచ్చేది నెక్స్ట్ లాగా. అరే నాకు కావాలరా ఇన్ని బ్రాండ్లో ఒక్క బ్రాండ్ చాలరా. నేను చెప్తున్నప్పుడు మహాటీ ఉంది కదా, మహాటీ టాటా టీ కాదు. I was also sleeping. that there is a little on the day of release, even if they've made the best sold, best marketed,
all the films on day of release, you don't know, right? So you're waiting for the result to come. Laughing, she knows. Nobody can Nobody predicted what Pushpa did. She has a smile that says, dude. అన్న హిందీ అన్న స్టీరింగ్ తిప్పుతున్నాడు బాలీవుడ్ సైడ్. అటు తిప్పాడు, తిప్పిన తర్వాత ఇటు వచ్చింది. హీ విల్ నాట్ ఫర్గెట్, స్పేస్ తీసుకుని వేస్తాడు. పుష్ప హిందీ పుష్ప హిందీ అన్నారా, ఇప్పుడు ఇటు వెళ్తుంది. ఈవిడి గురించి అడుగుతున్నాడు భరద్వాజ్ రంగన. భరద్వాజ్ రంగన అయిపోయినట్టు వేస్తాడు చూడు అన్న. I don't think whole of Mumbai would have slept last Sunday when 80 crore would have come out. I don't think whole of Mumbai would have slept here. 2 సార్లు హీ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్, హీ ఈస్ మేకింగ్ దట్ స్టేట్మెంట్. పాపం అక్కడ చూసావా సీ దట్ గలాటా గై, సిద్ధార్థ్ ముఖం ఎగిరిపోయి. నేను చెప్పాను సిద్ధార్థ్ మొహమ్మద్ వేస్తాడని. అరే రీక్యాప్ ఏరా ముందు పెట్టు. నెక్స్ట్ సిద్ధార్థ్ మొహమ్మద్ వస్తాడు అనమాట. వాడండి మెడిమిక్స్ సోప్ అని. సిద్ధార్థ్ మొహమ్మద్కి వచ్చేస్తుందని చెప్పాను. నెక్స్ట్ మన మొహమ్మద్కే నెక్స్ట్ లాగా. అసలు ఈయన ఎందుకు వచ్చాడు? కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఎసైడ్, శ్రీ నాగవంశీ ఈజ్ పూరి జగన్నాథ్ హీరోయిన్ ఫిల్మ్స్. ఎగ్జాక్ట్లీ. అసలు హీ డజంట్ కేర్ అబౌట్ హౌ హూ నో బాస్ అవన్నీ నీకు. అది ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్తారు, విచ్ ఈస్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్. అసలు కాన్వర్జేషన్ సిద్ధార్థ్ ఈ అన్ప్రెడిక్టబుల్ అది అని చెప్పాడు. లాస్ట్కి తీసుకెళ్ళి హిందీ దగ్గరికి ఎండ్ చేయడు. Today, a film like Pushpa is released in 4,500 screens. విచ్ ఐ కుడెంట్ డైజెస్ట్. A Hindi film of a Shah Rukh Khan or a Salman Khan releases in about 4,500 screens. సరే అంతేనే లెక్క కొంచెం డైజెస్ట్ అవుతుంది కదా. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇట్స్ లైక్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ 4,500 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యాయి. పుష్ప ఈజ్ రిలీజింగ్ 4,500 అని చెప్తున్నాడు. నాకైతే అలా అనుకుంటాను. నువ్వు ఒకసారి ఆలోచించు. లాస్ట్ 1 yearలో ఒక ఆయన వచ్చి, ఒక తెలుగు పొలిటీషియన్ వచ్చి భూషణ్ కుమార్తో బొంబాయి పురాణా హో గయా హైదరాబాద్ ఆజావో అంటాడు. एक साल के बाद हैदराबाद शिफ्ट होना पड़ता क्यों बोले तो बॉम्बे पुराना हो गया. Like Pushpa, has created these records, and the director has superbly, picturized sequences which were done earlier too. But he's done it in his own way. ఇప్పుడు నాగవంశీకి ఎక్కడో కట్ అయిపోయింది, నరం కట్ అయిపోయింది. ఒక మేము ఉంటుంది, అప్తుగా బేటా అంటాడు చూడు. అలాగే నాగవంశీ అప్పటి వరకు హీస్ లిజనింగ్. ఎప్పుడైతే ఆల్రెడీ తీసిందే ఆయన ఇంకా మంచిగా తీశారు అన్నప్పుడు డైరెక్టర్ హాస్ డన్ ఏ సూపర్ వర్క్ ఇదంతా చెప్తాడు ఆయన. అదంతా ఎగిరిపోయింది. మాకు అదంతా వద్దు ఏమనిసాడు ఈయన, ఆల్రెడీ తీసింది మళ్ళీ తీసాం అంటాడు ఈయన. ఆగు నేను చెప్తా, అంతే అయిపోయింది. ఇంకా వాట్ హీ సేయింగ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ఇట్స్ నాట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఆయనకి ఏం తెలుసు ఏం తెలీదు, బట్ చాలా తెలుసు. తెలిసిందంతా ఒకే క్వశ్చన్ చెప్పేస్తున్నారు అంతే. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, చూద్దాం. And Gulf, of course, is a cosmopolitan area. No, Gulf has a huge market for Malayalam. That's what I'm saying. It's a cosmopolitan area. When I say that, Yeah. బోనీ కపూర్ ఇస్ టెల్లింగ్, చూడు తమ్ముడు నువ్వు పెట్టు చూడు తమ్ముడు ఏంటి చెప్పు. ఓకే ఇలాగే ఉంది అక్కడ. రాలేద్దనే పక్కన కూర్చోబెట్టాడు రా మళ్ళీ. ఓరే But one thing, sir, you have to accept this. This might. నేనే మొదలెడతా. He didn't let him complete. But one thing, sir, you have to accept this. This might sound really harsh, but we South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. Because you guys were stuck in making films for Bandra and Juhu, but now. బాసు బోనీ కపూర్తో మాట్లాడుతున్నావు నువ్వు. నాగవంశీ ఇక్కడ. ఓన్లీ నాగవంశీ కెన్ సే దట్. అయ్యో బాబోయ్, నాగవంశీ డజంట్ గివ్ ఎనీథింగ్. ఇంకా ఒక ఆయన చెప్పాలనుకున్నారు అండ్ అది పాయింట్ రా. నేనేమంటాను తెలుసా, అది పాయింట్, వ్యాలిడ్ పాయింటే, కానీ నాగవంశీ స్టైల్లో చెప్తే అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాగవంశీ స్టైల్ ఏంటంటే ఆయన కూడా అదే చెప్పారు. ఆయన సింపుల్గా నాగవంశీ వచ్చి మీ బాలీవుడ్ వాళ్ళు బాండ్రా జూహుకి తప్ప సినిమాలు తీయట్లేదు. అక్కడ నాగవంశీ మీరు ఓన్లీ మల్టీప్లెక్స్లకే తీస్తున్నారని చెప్పచ్చు, బట్ నాగవంశీ అలా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ. నాగవంశీ ఈస్ డిఫరెంట్. నాగవంశీ స్టైల్ ఆఫ్ నాగవంశీ ఈస్ డిఫరెంట్ అంతే. Weak, Triple R, Bahubali, Animal. No, you're wrong there. It's Jawan. These kind of. ఎందుకు వచ్చాడు రా అసలు. ఆయన ఏం మాట్లాడతాడు ఇప్పటికే నేను వెయిట్ చేస్తున్నాను, ఏం మాట్లాడతాడు చూద్దాం. అరే అసలు పాపం గ్రిడ్ లో కూడా పెట్టలేదు.
ఆయన్ని పాపం గ్రిడ్ లో కూడా పెట్టలేదు. ఆయన ఎందుకు పట్టుకొచ్చారు? ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు 11 minutes అయింది, ఆయన హాయ్ కూడా చెప్పలేదు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద వాట్ దట్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఇన్ దిస్ హోల్ 41 minutes. See, in this forum now, we can't be talking of every bit of knowledge that. సేమ్ సేస్ ద తాత హూ సెడ్ ఎవ్రీవన్స్ నేమ్. సేమ్ ఆయన మళ్ళీ చూడు తమ్ముడు, నాకు తెలిసిన నాలెడ్జ్ ముందు అంటే నాగవంశ అవన్నీ ఎందుకు బాసు? Telugu cinema is taught Indian. Correct. No, it's not taught, sir. We just rediscovered Hindi cinema. Even the hero of Pushpa 2 has said he's a big fan of Amitabh Bachchan. ఇంకా క్లాస్లో ఎక్కడ వెళ్ళిపోయిందంటే క్లాస్లో బ్యాక్ బెంచర్లు కొట్టుకుంటారు అనమాట. అదే మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది ఈ జోన్లో. ఇది ఏంటంటే తెలుసా, నువ్వు అలా అంటావా నేను చెప్పించుడు. ఇది జస్ట్ ఎగ్జాక్ట్లీ అలాంటి అలా కాదు, జై బాబు అనాలి. సేమ్ అది అదే అదే సరిగ్గా ఉంటది అంటాడు చూడు. Today Marathi films are doing 100 crores. నాగవంశి బిల్లింగ్ సార్ నేను కూడా అదే చెప్తున్నానండి, మీ పని అవ్వట్లేదు, వేరే అన్ని బాగా చేస్తున్నాయని. No, sir. See, in the recent past, all the films which has done huge business in Hindi, like Bahubali, RRR, KGF 2. You're forgetting Gaddar. You're forgetting Hum Aapke Hai Kaun. You're forgetting Dilwale. Gaddar and Pathan worked along with the Hindi films. All the other films, which all were Telugu dubbed films. No. See, నిజమే నిజమే. ఇక్కడ సిద్ధార్థ్ చూడు, ఈయన వాటర్ తాగుతున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? భరద్వాజ్ రంజన్ షెల్ ఐ యూజ్ వాష్రూమ్. you probably are not aware of Jawan was that. Jawan was very big. Neri. ఏంటక్క నువ్వు ఉండక్క నువ్వు మనం ఒకటి నువ్వు అంటున్నారు. But Jawan was actually. see. జవాన్ వాజ్ అట్లీ. ఐ నో వేర్ నాగవంశీ చూడు జవాన్ అట్లే కదా. Right, I'm just going to interrupt to let Don speak a bit because థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే భరద్వాజ్ రంజన్ షెల్ ఐ యూజ్ వాష్రూమ్ అనేటోడు. what made you say I want to become టిపికల్ బ్యాక్ బెంచర్ బిహేవియర్. నేను చెప్తున్నా కదా, ఇది క్లాస్ రూము, ఇదంతా వెనకాల బ్యాక్ బెంచర్ ఒకడిని కెలికేసి పాపం బ్యాక్ బెంచ్లో ఒకడిని కెలికేసి ఎలా ఇచ్చా సేమ్. Told me about the producer's panel, I was thinking, for a moment, whether I should say yes to it, because whether I'm a real producer or not. We have actually started a new production company, and కొట్టుకోమని మళ్ళీ Flashback. I am eagerly waiting for the what that man is going to speak in this whole 41 minutes. to filmmaking, right? పార్ట్ 1 అంటరా, ఇప్పుడే చూసానరా నేను. ఓహో, పార్ట్ 2లో రాయల్ రంబుల్. భరద్వాజ్ రంజన్ భరద్వాజ్ రంగన్ సారీ భరద్వాజ్ రంగన్ ఇలా జీబ్రా షర్ట్ వేసుకొస్తాడు. టీ Enough here. Sir, can that happen today? It can happen With a today. new face, new Why not? You see, South director, new face. It can today. Why has Adi Chopra taken Tarak for his film? రేయ్ న్యూ ఫేస్ అని 4 సార్లు చెప్పాడు సిద్ధార్థ్. భయ్ ఆది చోప్రా హ్యాస్ టేకన్ తారక్ అంట. తారక్ రీసెంట్ ఫిల్మ్ విత్ మిక్స్డ్ టాక్ 400 CR చేసింది. అక్కడ అదే వస్తుంది, ఆగు రెస్పాన్స్ వస్తుంది. లెగుస్తున్నాడు అల్లా. తారక్ అనగానే లెగుస్తున్నాడు. ఓకే, He's not a new face. Sir, you're talking about the biggest superstar of this industry, working with the biggest superstar of this industry, with the biggest producer in India. ఎగ్జాక్ట్లీ. సిద్ధార్థ్ సూపర్. I mean, even if it was, it never reached the theatres. So these kind of అర్థమైపోయింది. 10+10 అంతరా 200. ఎస్ కరెక్ట్ అంతే. this is something which has evolved into a bigger scale. అంతే ఆపేహాడు ఇంకా. తాత వస్తాడే అద్దర కొట్టి పోతాడే. సో చాలా దాన్ని ఏమంటారు, ఇది చాలా స్పాంటేనియస్ ర్యాండమ్ ఏదో అలా అప్పటికప్పుడు అనుకుని చేస్తాం. చెక్కేయాలరా ఫస్ట్. చూస్తున్నావు ఎలాగో ఆన్ చేసాను కూర్చొని కంఫర్టబుల్గా. చాలా కంఫర్టబుల్గా. ఇందులో కంటెంట్ కూడా ఏం లేదు, తాతపూర తినేడే ఉంది. అదే కంటెంట్. యాక్చువల్లీ బోనీ కపూర్ ఇస్ అ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్ గైస్. 52 years ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఆయన ఎక్స్పీరియన్స్లో సగం ఏజ్ కూడా లేదు మనకి. అవ్వక రాగు ఒకసారి. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ వీఆర్ బాయ్.
ఇదంతా పెట్టామంటే పక్కే హెత్తాడు. ఇప్పుడు వరకు లాస్ట్లో బోని కపూర్ గురించి చెప్పాడు చూసు, అది పెడితే పక్కే హెత్తాడు. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి సూపర్ ఉందన్నా అంటే లేట్ వాళ్ళు దొరుకుతారా బాబులాగా అందరూ. సో యా, నో హేట్ గైస్, ఓన్లీ లవ్. బోన్ చిన్నప్పుడు మా అమ్మ పాల్గొట్టి మా అమ్మ ఫీల్ అయ్యేవారు, అనవసరం కొట్టేస్తున్నా ఎందుకు అల్లరి చేస్తున్నా. నేను ఏదో చెప్పుకుంటుంటే ఓ అంటే చెప్పు 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 చెప్పు. సో నో హేట్ గైస్, ఓన్లీ లవ్. సో యా, నో హేట్ ఓన్లీ లవ్ గైస్. జస్ట్ ఒక రియాక్షన్ అంతే. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో జరిగిన దానికి మాకేమనిపించిందో చెప్పామంతే, అంతకుమించి ఏం లేదు. అరే కొత్త ఛానల్ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఈడిని ఫాలో అయిపోండి. ఓకే, ఈడి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నాది సెకండ్ ఛానల్ ఉంది, అది ఈడి సెకండ్ ఛానల్ ఉంది, అది నాది. ట్విట్టర్ కూడా ఫాలో అయిపోండి. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అన్ని ఏకర పెట్టేస్తున్నారు, సిగ్గుండే కదా. జస్ట్ ఓకే, అది ఇంకేమైనా క్రియేట్ చేసుకుంటే అవి కూడా చెప్తాను. యా, ఓకే గైస్, బాయ్ బాయ్. గలాట అంకుల్ కొంచెం మరి నువ్వు మేము బాగానే జాగ్రత్తగా అన్నీ మరి ఫేర్ చూసుకొచ్చినట్టు చేస్తాం, మరి నువ్వు కూడా కొంచెం మరి ఓకేనా. ఓకే బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్.